ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. స్తోత్రమనే యేసు స్వామికి జై. బోలేష్ మహారాజ్ की जय. आने वाले खुदा मसीह की जय. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, ప్రియమైన దేవులారు, ఉదయకాల సమయంలో దేవుడు మనకు మరి నూతన దినాన్ని, నూతన వారమును అనుగ్రహించాడు. అందుని బట్టి రెండు చేతులెత్తి మనసారా నిండు మనసుతో యేసుబాబుకి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతి నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతి నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతం నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. మన ప్రాణ ప్రియుడు, మన రక్షకుడైన యేసయ్యకు మనసారా నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. నూతన దినాన్ని అనుగ్రహించి మరి ఉదయకాల సమయాన్ని బట్టి ఉదయకాల కృపతో ప్రభు మనల్ని నింపి ఈ దిన కావలసిన మరి నూతనమైన తన కృపను అనుగ్రహించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుతాం. నిండు మనసుతో రెండు చేతులు బార్లు ఎత్తి ఓ స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్నట్టు ప్రియులను బట్టి, అలాగే వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి, మరి ఉద్యోగాల్లో దేవుడు వారి కాపుదల, ప్రమోషన్స్, మరి జీతభత్యాల విషయంలో కూడా దేవుడు మరి కార్యాలు జరిగించి మరి ఊహించిన రీతిగా అన్న మాకు సరిపోవట్లేదు అమౌంట్, నెలకి మరి రాబడి సరిపోవట్లేదు అని కొందరు బాధపడుతున్నారు. కొందరైతే మరి వ్యాపారాల్లో లాభాలకి ఇబ్బంది పడుతున్నారు. దేవుడు ఉద్యోగాలను, ప్రమోషన్ విషయంలో, వ్యాపారాలు అధికమైన లాభం దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి దూర ప్రయాణాలు చేస్తున్న ప్రియులను బట్టి, బస్సు ప్రయాణం కానీ, రైలు ప్రయాణమే కానీ, ఫ్లైటే కానీ, అదే ప్రయాణమైనా మరి ప్రయాణాలు చేస్తున్న ప్రియులను, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి దేవుడు మహిమపరచబడినట్లుగా వారందరిని దీవించి మంచి క్షేమ ప్రయాణము, సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం.
స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటాం బిడ్డలను బట్టి. మరి నూతన వసంత దేవుడిచ్చాడు. నూతన సంవత్సరం, నూతన వసంతం, ఈ వసంతం అంతా కూడా దేవుడు మరి నూతన కార్యాలు వారి జీవితంలో జరిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రాలు చెప్తే మీ చుట్టూరా దేవుడు మరి కోటలు కడతాడు, దుర్గాలు కడతాడు. స్తుతుల మీద, స్తోత్రాల మీద మరి దుర్గాలు కడతాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మన చుట్టూతో దేవుడు తను దుర్గాలు కడతాడు. సాతాను వేసి మరి కొన్ని వాడికి ఇష్టం ఉండదు, వాడు స్వార్థపరుడు, వాడు నీచుడు, వాడు దొంగ. కాబట్టి మనం క్షేమంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి మరి వాడు వేసే ప్రతి పన్నాగాల నుండి మనం రక్షింపడాలంటే మనం స్తోత్రాలు చెప్పాలి, స్తుతులు చెప్పాలి. అప్పుడు దేవుడే, స్వయం ప్రభువే, స్వయంగా ఆయనే మన చుట్టూరా దుర్గాలు కడతాడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మీ కుటుంబాలను బట్టి, మీకు ఇచ్చిన పిల్లలను, సంతానం బట్టి, వారి చదువులను బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సొంత గృహాలు లేని వారికి దేవుడు సొంత గృహాలు దయచేయును గాక. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయును గాక. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయును గాక. వివాహం గాక మరి ఇబ్బంది పడుతున్నట్టు యవ్వన బిడ్డలకు దేవుడు మంచి జీవిత భాగస్వాములు దయచేయునగాక. మరి అన్నిటి విషయంలో దేవుడు కృప చూపినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పరిచర్య చేస్తున్నట్టు దైవ సేవకులను బట్టి పానార్పణంగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి నిండు మనసుతో దేవుడు వారి కాపుదల. మరి రోజులు బాగలేవు, అనవసరంగా కొన్ని మరి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి చాలా జాగ్రత్త, జ్ఞానంగా ఉండాలి. మరి దేవుడు మరి ఇలాంటి సేవకులకు దేవుడు సేవకులకు కాపుదల దయచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యలు, ఈ మందిరము యేసయ్య కృపా మందిరం పరిచర్యను బట్టి, యూట్యూబ్ ఛానల్ని బట్టి, అలాగే రోజు వస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి, లైవ్లను బట్టి, స్త్రీల కార్యక్రమాలను బట్టి, ప్రతి కార్యక్రమాన్ని బట్టి యేసయ్య కృపా పరిచర్య, అలాగే మరి షైని ఆరంభించినట్టు షైన్ ఫర్ జీసస్ అనే ఆ యొక్క యూట్యూబ్ పరిచర్యను బట్టి కూడా నిండు మనసుతో ఈ పరిచర్యను దేవుడు వాడుకున్నట్లుగా, పరిచర్య అక్కర్లను దేవుడు తీర్చున్నట్లుగా, మాకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా ఈ పరిచర్య సహకరిస్తున్న పిలువలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరి వందనాలండి. దేవుని వాక్యం మనము చూద్దాము. దేవుని వాక్యము హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22 చదువుతాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికేనని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. స్వయం ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల. ఎలా నమ్మాలంట? దేవుడు మాకు ఇచ్చేసాడు, దొరికిపోయాయి, ఇచ్చేసాడని నమ్మి ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటండి? అంటే ప్రప్రథముగా, అర్ధన అంటే అర్జించడము, మొట్టమొదటిగా అంటే ప్రథమముగా
ప్రప్రథమముగా ఆయనను అర్జించాలి. ఒక భక్తుడు ఎలా అర్జిస్తాడండి కదా, అలా అర్జిస్తూ ఉండాలన్నమాట. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడే అనుభవం నీకుందా? ఉదయమే ప్రార్థన చేసుకునే అనుభవం నీకుందా? మరి ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నారో అవన్నీ మీరు పొందుకున్నారని నమ్మాలి. ఏంటంటే ప్రార్థనలో ఏదైతే మీరు ఏ విషయాలైతే వాటినైతే అడుగుతున్నారో అవన్నీ దేవుడు ఇచ్చేశాడని నమ్మండి అంతే. వాటన్నిటిని పొందుకున్నట్టే, దేవుడు ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపనమ్మకముతో అడిగేవారు ఉంటారు. అపనమ్మకముతో కొందరు అల్ప విశ్వాసంతో అడిగేవారు ఉంటారు. అవిశ్వాసంతో ఎవరో ఒకరు బలవంతంతో ఏమా ప్రాణం చేసుకున్నావు ఈరోజు అంటే ఆ భయానికి, ఆ డాడీ భయానికి ప్రాణం చేసుకోవడం పిల్లలు, వాళ్ళ ఆయన భయానికి భార్య ప్రాణం చేసుకోవడం, ఇలా మనస్ఫూర్తిగా ప్రాణం చేసుకోనని వారు ఉన్నారు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినవన్నీ దేవుడు ఇచ్చేశాడని నమ్మి దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా మనము మన జీవిత యాత్రను, ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించాలి. మనం చేసే ప్రతి ప్రార్థనలో ఏముండాలంటే నెగిటివ్ ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నాం కదండి, ఏమో దేవుడు చేయగలడో, చేస్తాడో చేయడో అని అన్న అపనమ్మకం ఉంటుంది. అలా ఉండకూడదు. విశ్వాసంతో దేవుడు ఇచ్చేశాడు. ప్రార్థనలో ఎలా దేవుడు ఇచ్చేశాడని నమ్మాలంతే. ఇదే విశ్వాసికి తగినది. దేవునికి స్తోత్రం. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. మీరే సెలవిచ్చారు, మీరు అడిగినదల్లా పొందుకొని ఉన్నారని, దొరికినని మీరు నమ్మండి. అవును ప్రభు, ప్రార్థనలో అడిగినదల్లా మాకు మీరు ఇచ్చేశారని మేము నమ్మేసేయాలి. అల్ప విశ్వాసమే కానీ అవిశ్వాసమే కానీ ఉండకుండా సహాయం చేయండి. బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.